హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. వినాయక చతుర్థి సందర్భంగా ఒక స్పెషల్ వీడియో మీకోసమే. చాలా మందికి సందేహాలు ఉన్నాయి. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు, చూసినా కూడా ఏం కాదు. ఈ వీడియో మొత్తము క్లియర్ గా మీకు గనక చూస్తే మీకు అర్థమవుతుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు వినాయక చవితి ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు గురించి స్టార్ట్ చేశారు, అసలు వినాయక చవితిని ఎందుకు సెలబ్రేషన్ చేస్తామని ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొద్దిగా టైం పడుతుంది, కానీ మొత్తం వీడియో కనుక చూస్తే మీకు ఒక క్లారిటీగా మీ అర్థమవుతుంది. మీకు వినాయక చవితి భారతీయులు అతి ముఖ్యంగా పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 1892లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ స్వతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వారిపై భారత స్వాతంత్ర ఉద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు. భారతీయుల పూజ మందిరాల్లో జరిగే గణేష పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం. అసలు వినాయక హిస్టరీ గురించి ఇప్పుడు తెలుసు. కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలగా ఉంచి ఎవరినీ రానివ్వొద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుని ఎదుర్కొనే తల్లి అనాతి నెరవేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమేశ్వరుడు అతని చిరచ్ఛేదనం గావించి లోపలికి వెళ్ళాడు. అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురు చూస్తుంది. శివునికి ఎదురెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు. అతన్ని వాహనం అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతని వాహనం నెమలి. అతను మహాబలశాలి. ఒకరోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరారు. ఆ పదవికి గజాననుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్యను పరిష్కరించడానికి శివుడు, మీలో ఎవరైతే ముల్లోకాలోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులు అన్నారు. దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. గజానుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో, తండ్రి, నా బలాబలాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించడం సబబేనా? నేను మీ పాద సేవకునిని కదా, నా మీద దయ తలిచి ఏదైనా ఉపాయం చెప్పమని కోరాడు. అంతటా శివుడు దయతో మంత్రం చెప్పాడు. సక్రున్ నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశత త్రయం గంగాది సర్వతీర్థేషు స్నానోతో భవతి పుత్రిక. కుమార, ఇది నారాయణ మంత్రం. ఇది ఒకసారి జపిస్తే 300 కల్పాలు పుణ్య నదులతో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించింది తండ్రే, తరుణోపాయం చూపింది తండ్రే. కాబట్టి ఇంకా తాను గెలవగలనో లేదో, కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచు 3 సార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు. అక్కడ కుమారస్వామికి 3,50,00,000 నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గజానుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను, నన్ను క్షమించు
అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నారు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు సమర్పిస్తారు. విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్ళగలిగినంత తీసుకొని భుక్తాయసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగే తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులు అసలు నేల కానితేనా, పొట్ట వంగితేనా? అలా విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపక నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వస్తాయి. పార్వతీదేవి దుఃఖించుచు చంద్రుని ఇలా శపించింది, ఓరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు. అందుకనే మనము వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దని దీని గురించే అంటారు. దీని గురించే ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఇప్పుడు నెక్స్ట్. ద్వాపర యుగంలో ద్వారకలోనున్న కృష్ణుడు దగ్గరకు నారదుడు వచ్చి ఈ కబురు చెప్పి చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అనేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుణ్ణి చూడవద్దని చాటింపు వేశాడు. అతనికి పాలంటే ప్రీతి కదా, తనే స్వయంగా పాలు పితుకుదామని ఆకాశం కేసి చూడకుండా ఆవు దగ్గరకు వెళ్ళి పాలు పితుకుతుంటే పాలల్లో చంద్రబింబం కనిపించింది. హతవిధి, నేనేమి నీలాప నిందలు పడాలో కదా అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. అతని దగ్గర శమంతక మణి ఉంది, సూర్యవరం వల్ల పొందాడు. శ్రీకృష్ణుడికి అది చూసి ముచ్చటపడి తానికిమ్మని అడిగాడు. అది రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు అన్నాడు సత్రజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకొని అతన్ని చంపి మణిని తీసుకొని పోతుండగా జాంబవంతుడనే ఒక భల్లూకం సింహమును చంపి మణిని తన గుహానికి తీసుకొని పోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఇదంతా తెలియని సత్రజిత్తు ఇంకేముంది, మణినివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముణ్ణి చంపి మణి తీసుకున్నాడని చాటింపు వేయిస్తాడు. శ్రీకృష్ణుడు తను భయపడినట్టుగానే నీలాప నిందలను రానే వచ్చాయి. దాన్ని ఎలాగైనా రూపుమాపాలి అని సంకల్పించి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహ వైపుకి భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకొని వస్తుంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసి అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదికి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్యన 28 రోజుల రాత్రింబవలు హోరావౌరి యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలు పెట్టాడు. అప్పుడు అతడు తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి, దేవాది దేవ, అర్థజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటి నుంచి నీ నామస్మరణే చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుణ్ణి స్వామి, నాలో శక్తి క్షీణిస్తుంది, జీవితేచ్ఛ నశిస్తుంది. నా అపచారం మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితపరం బెరుగను అని పరిపర విధాల ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని శరీరమంతా తన చేత్తో నిమిరి జంబావంత శమంతక మణిని అపహరించానన్న నింద వచ్చింది. దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు ఆ మణినిస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని
తన కూతురును జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు. తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో శమంతక మణితో జాంబవతితో సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. వేసినందుకు సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాప పరిహారంగా తన కుమార్తె సత్యభామని భార్యగా స్వీకరించమని ఆ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు. ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామని జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు ఋషులు శ్రీకృష్ణుతో, స్వామి మీరు సమర్థులు కనుక నీలాప నిందలు తొలగించుకున్నారు, మాబోటి అల్పుల మాటేమిటి అన్నారు. శ్రీహరి వారి యందు దయతలిచి భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రమాదవశాత్ చంద్ర దర్శనం అయిన ఆ రోజున ప్రొద్దున గణపతిని యథావిధిగా పూజించి శమంతకమణి కథను విని పూజ అక్షంతలు తల మీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు కాక అని ఆనాతీయగా దేవతలు మునులు సంతోషించారు. కాబట్టి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు అని సుత ముని శౌనికాది మునులతో చెప్పారు. ఇది వినాయక మహత్. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్. జై వినాయక. వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై హింద్.